కేంద్ర కేబినెట్ లో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. హోం మినిస్టర్ అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయి ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజును రీషఫుల్ కోసం ఖరారు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జరగబోయే కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో కొందరికి ప్రమోషన్లు లభిస్తుంటే మరికొందరికి ఉద్వాసన తప్పేలా లేదు. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ బాగోలేని వారు, ఎన్నికల వ్యూహాలకు సరిపోని వారిని పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. ఈ కేబినెట్ రీషఫిల్ లో అత్యంత కీలకమైన పరిణామం మాజీ ఆర్బీఐ గవర్నర్, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ ఎంట్రీ. ఆయనకు నేరుగా పూర్తిస్థాయి కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను హెచ్ఎంఆర్డీ మినిస్ట్రీకి మార్చవచ్చని టాక్ వస్తోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ పూరి వంటి సీనియర్లకు ఈసారి కేబినెట్ నుండి ఉద్వాసన పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోకి 6 ఎంపీలను తీసుకువచ్చినందుకు శివసేనకు తగిన గుర్తింపు లభించనుంది. ఇందులో భాగంగానే ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమన్నట్లు సమాచారం. అలాగే గతంలో మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ ను మళ్లీ కేబినెట్ లోకి తీసుకుని పూర్తిస్థాయి మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మీరట్ ఎంపీ ఒకప్పటి టీవీ రాముడు అరుణ్ గోవిల్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. యూపీ ఎన్నికల ముందు చందా వసూళ్ల వివాదాల నేపథ్యంలో ఆయన రాక ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో యూపీకి చెందిన బలమైన నేత, ప్రస్తుతం ఫైనాన్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని వచ్చే ఏడాది జరిగే ఎన్నికల బాధ్యతల కోసం కేబినెట్ నుండి తప్పించే యోచనలో హైకమాండ్ ఉంది. పంజాబ్ విషయానికి వస్తే ఆప్ నుండి వచ్చిన వారికి ఈసారి రికార్డు దక్కనుంది. రాఘవ్ చెద్దా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన అశోక్ మిట్టల్లో ఒకరికి మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో పార్టీ మారిన నేతలకు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ వచ్చినట్లు కనిపిస్తోంది. రవనీత్ బిట్టును తప్పించి ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ బలమైన నేత తరుణ్ చుగ్ ను తీసుకురానున్నారు. తద్వారా పంజాబ్ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టు వస్తుందని భావిస్తున్నారు. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ కు జాతీయ రాజకీయాల్లో ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఆయన్ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మహారాజ్ గంజ్ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ కూడా రేసులో ఉన్నారు. శివసేన ఎంపీ ప్రతాప్ రావు జాదవ్ నుండి హెల్త్ శాఖను తప్పించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుండి చివరి నిమిషం వరకు బీజేపీని టెన్షన్ లో పెట్టి ఫిరాయించిన 6 ఎంపీల్లో ఒకరైన సంజయ్ దినా పాటిల్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది. జాదవ్ కు కేవలం ఆయుష్ శాఖ మాత్రమే మిగులుతోంది. ఇక హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన పవర్ పోర్టుఫోలియో కోల్పోయే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఖజురహో ఎంపీ విష్ణుదత్ శర్మకు కొత్తగా కేబినెట్ లో చోటు దక్కవచ్చు. వీరందరితో పాటు దాదాపు 1 డజన్ మంది సహాయ మంత్రులకు కూడా ఈసారి కేబినెట్ నుండి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే వీకెండ్ ఢిల్లీ రాజకీయాల్లో ఎంతో బిజీగా, ఉత్కంఠ భరితంగా మారనుంది. మొత్తంగా పరిశీలిస్తే కేంద్రంలో మంత్రి పదవుల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం కొందరికి పదవులు ఇవ్వడం, కొందరిని తొలగించడం కాదు. ఇది రాబోయే కాలంలో దేశం ఏ దిశగా ప్రయాణించబోతుందో చెప్పే ఒక దిక్సూచి. పాలనాపరమైన అవసరాలు, రాజకీయ వ్యూహాలు, సామాజిక న్యాయం, ప్రాంతీయ ఆకాంక్షలను సమతూకంలో ఉంచుతూ చేసే ఈ మార్పులు ఎంతవరకు సఫలమవుతాయనేది ఆయా మంత్రుల పనితీరు మరియు ప్రజల్లో వచ్చే మార్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యూహాత్మక మార్పులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతో పాటు అధికార పార్టీ లేదా కూటమి భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి.